హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా అమ్మాయిలపై కిరాతకంగా జరుగుతున్న దాడుల గురించి మనందరికీ తెలిసిందే. కోల్కతాలో లేడీ డాక్టర్ రేప్ కేసు విషయంలో మమతా బెనర్జీ ఒక మహిళా సీఎం అయ్యుండి కూడా తను చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదు, చీకొడతారు. అలాంటి అన్యాయాలకు పాల్పడింది మమతా బెనర్జీ. ఆధారాలను తారుమారు చేసేందుకు కొన్ని వేల మంది రౌడీలను హాస్పిటల్కి పంపించి ఆధారాలను మాయం చేసిందంటూ లేడీ డాక్టర్ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే తప్పు చేసింది ఎవరో తెలిసినా సరే ఇప్పటికీ ఆ లేడీ డాక్టర్కి న్యాయం జరగలేదంటేనే అర్థమవుతుంది మన దేశంలో న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటన్నది. అది అలా ఉంటే సినీ ఇండస్ట్రీలో టాప్ డ్యాన్స్ మాస్టర్గా పేరు తెచ్చుకున్న జానీ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టిపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడంటూ జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా రాయదుర్గం పోలీసులు పరారీలో ఉన్న జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు. కేసు కోర్టులో నడుస్తుంది. బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అన్నది తెలియాలి. ఎవ్వరూ ఊహించని విధంగా అందరికీ హెల్ప్ చేసే హర్ష సాయిపై రేప్ కేసు నమోదైంది. అసలు విషయంలోకి వెళ్తే హర్ష సాయి హీరోగా రాబోతున్న మెగా సినిమాకు హీరోయిన్ మరియు ప్రొడ్యూసర్ అయిన మిత్రావ్ శర్మ హర్ష సాయి నన్ను లైంగికంగా వాడుకొని డబ్బుల కోసం తన ప్రైవేట్ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అయితే ఇప్పటి వరకు హర్ష సాయి ఎక్కడున్నాడన్న విషయం అయితే తెలీదు. అసలు హర్ష సాయి తప్పు చేశాడా లేక హర్ష సాయిని ఇరికించాలని చూస్తున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా అమ్మాయిలపై జరిగే అన్యాయాలకు సరైన న్యాయం జరగాలని, న్యాయం జరిగేటట్టు ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. అమ్మాయిలను రేప్ చేసేవాడికి ఏం శిక్ష పడాలి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.